డ్రైవర్ల తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకి ఒక చిన్న విన్నపం సార్. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు మా ఒక డ్రైవర్ల కష్టాలు అర్థం చేసుకోవాలి, మా ఒక ఇబ్బందులు దూరం చేయాలి. మీరు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సీఎంలుగా ఉన్నారు, మీరు ఒక రాష్ట్రానికి సీఎం, మన 2 తెలుగు రాష్ట్రాలకి సీఎంలు. అటు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. మళ్ళీ 2 పార్టీలు, కాంగ్రెస్ అయితే అధికారంలో రావడం కోసం మహిళలకు ఉచిత బస్సు అని తీసుకొని వచ్చారు, అధికారంలోకి వచ్చేశారు. మళ్ళీ ఇక్కడ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు అధికారంలో వచ్చే కోసం. మళ్ళీ వచ్చిన వెంటనే ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీ బస్సు పెట్టినాక మా ఆటో డ్రైవర్ల పరిస్థితి, ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది సార్. మా కుటుంబాలు గడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. మేము బండ్ల కిస్తీలు అంటే బండ్ల ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు మా డ్రైవర్ల గురించి ఆలోచించాలి. మేము చిన్న వాళ్ళం సార్, మేము పని చేస్తే కానీ మా కుటుంబం గడవలేని పరిస్థితి. చాలా వరకు ప్రయత్నించాం మా సమస్యలు మీ దృష్టికి తీసుకొని వస్తేనా మీరు న్యాయం చేస్తారని. దేశాన్ని పాలించే రాజు మా గురించి పట్టించుకుంటారనుకున్నాం, కానీ ఎన్నిసార్లు మా సమస్యలు మీ దృష్టికి తీసుకొని వచ్చినా మాకు న్యాయం జరగడం లేదు, న్యాయం దొరకడం లేదు. మళ్ళీ మేము ఎలాగ బతకాలి, ఎలాగ జీవించాలి, మా కుటుంబాన్ని ఎలాగ పోషించుకోవాలి, మా పిల్లల్ని ఎలాగ చదివించుకోవాలి, మా తల్లిదండ్రుల్ని ఎలాగ చూసుకోవాలి అనేదే మాకు చాలా బాధ కలుగుతూ ఉంది సార్. మేము ఎలాగ పోషించుకోగలుగుతామని భయం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బతికేవాళ్ళం, బాగా బతకలేకపోయినా బతికేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వదిలినాక బతకడానికి చాలా కష్టం అయిపోయింది సార్. మా గురించి ఆలోచించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు మా గురించి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ల గురించి ఆలోచించండి. రేవంత్ రెడ్డి అన్న గారు మీరు కూడా డ్రైవర్ల గురించి ఆలోచించండి. చాలా గొప్పగా మీరు రేవంత్ రెడ్డి అన్న గారు సగటు డ్రైవర్ బతకాలంటే మీరు ఒక స్టేజ్ మీద చెప్పారు. సగటు డ్రైవరు బతకాలంటే అతనికి మినిమం 30, 40, 50 వేలు జీతం లేనిదే అతని కుటుంబం పోషించుకోలేదని మీరే ఒక వేదిక ద్వారా చెప్పారు. లక్షలు కోట్లు పెట్టి కార్లు తెస్తారు, కానీ డ్రైవర్లకి జీతాలు ఇచ్చేకి ఏడుస్తారు. ఒక సగటు డ్రైవర్ బతకాలంటే 30, 40, 50 వేలు లేనిదే అతని కుటుంబం గడవదని మీరే చెప్పారు కదా సార్. మళ్ళీ మీరు ఫ్రీ బస్ తెచ్చినందుకు బతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మా ఇండ్లు గడవలేని పరిస్థితిలో ఉంది సార్. మీరు ఆటో డ్రైవర్ల గురించి, ట్యాక్సీ డ్రైవర్ల గురించి, అందరు డ్రైవర్ల గురించి ఆలోచించండి సార్. ఈరోజు మీరు ఫ్రీ బస్ కింద పథకం తెచ్చి ఫ్రీ బస్ కింద మా 2 తెలుగు రాష్ట్రాల్లో కింద పెట్టకపోయిందంటే మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు మాకు గడవడం లేదు కనుకనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము మీ పిల్లలు లాంటి వాళ్ళం సార్. ఏదో తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టింటే క్షమించండి, మా గురించి ఆలోచించండి సార్. మేము మిమ్మల్ని నిందించాలని, మిమ్మల్ని కష్టపెట్టాలనేది కాదు సార్ మా ఒక్క ఉద్దేశం. ఏం చేయాలి సార్? ఇల్లు గడవలేని పరిస్థితిలో కోపంగా, ఆవేశంగా ఏదో తెలుసో తెలియకో కొన్ని మాటలు నోరు జారి చెప్పింటాం. మీ పిల్లలని మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే సార్, మీరు ఒక రాష్ట్రానికంటే ఒక దేశానికి ఒక రాజు తన బిడ్డల క్షేమం కోరుతాడు. అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజుకి తన బిడ్డలతో సమానం. మేము డ్రైవర్లమంతా మీ బిడ్డలు లాంటి వాళ్ళం సార్. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి అన్న గారు, మేమందరం మీ బిడ్డలు లాంటి వాళ్ళం. మా గురించి ఆలోచించండి. డ్రైవర్ల కుటుంబాల గురించి ఆలోచించండి. డ్రైవర్ల బిడ్డల గురించి ఆలోచించండి. డ్రైవర్ ఒక తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. బతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. చాలా ఘోరంగా, దీనంగా మా పరిస్థితి అయిపోతుంది. మా గురించి ఆలోచించండి సార్. మా కుటుంబం గురించి ఆలోచించండి. మీరు ఎంతో గొప్ప వ్యక్తులు. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంగా కొనసాగుతున్నారు. మీరు ఒక్క
సైన్ ఇట్లా పెట్టేస్తే మా జీవితాలు, మా తలరాతలు మారిపోతాయి సార్. ఒక్కసారి మా గురించి ఆలోచించండి. మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేయండి సార్. ఈ ఫ్రీ బస్సుల్లో కొన్ని మార్పులు చేయండి. చూడండి, లక్షలకి లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతున్నారు. మళ్ళీ దాన్ని మార్చండి. బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉచిత బస్సు అని పెట్టండి. అలాగే వికలాంగులు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. వృద్ధులు ఉంటారు కదా సార్, 55 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు వాళ్ళకి ఉచిత బస్సు పెట్టండి. వేలకు వేలు లక్షలకి లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళకు కూడా మీరు ఫ్రీ బస్ పెడితే ఎలాగా సార్? ఇటు రాష్ట్రం నష్టపోతుంది, ఆర్టీసీ దివాలా తీస్తుంది, మాలాంటి డ్రైవర్లు కూడా నష్టపోతారు. అలాగే సార్, మీకు చెప్పేంత గొప్ప వాళ్ళమైతే కాదు, కానీ మా ట్యాక్సీ డ్రైవర్లను, ఆటో డ్రైవర్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోండి. ప్రభుత్వంలో విలీనం చేసుకొని మా బండ్లన్నీ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు నెలకింత ఇవ్వండి సార్. చూడండి, ప్రభుత్వంలో క్లర్క్ అటెండర్ పనిచేసేతను కూడా, ప్రభుత్వ ఉద్యోగికి అటెండర్ పనిచేసేతను కూడా ఇప్పుడు జీతం 50,000 దాకా ఉంది. మేమేమంటున్నాం, మా బండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మా ఆటో తీసుకోండి, మా కారు తీసుకొని మాకు నెలకి అటెండర్కి ఇస్తారు కదా, అంత జీతం ఏంటి చాలు. మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారు ఒక సగటు డ్రైవర్ బతకాలంటే మినిమం 30-40-50 కావాలన్నారు. మళ్ళీ ఆ ప్రకారంగానే పోదాం. మా బండి తీసుకోండి, మా బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని నెలకు మీరు 30,000 ఇస్తారా, 40,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, మీ ఇష్టం. మేము కూడా మహిళలకి ఉచిత బస్సు ఎలాగైతే తిప్పుతున్నారో మేము కూడా మహిళలకి ఉచితంగా తిప్పుతాం. మా బండి హ్యాండిల్ చేసుకోండి. ఏదో ఒకటి చేయండి సార్, ఏదో ఒకటి తొందర నిర్ణయం తీసుకోండి, లేకపోతే మా పరిస్థితి ఘోరం అవుతుంది. మేము చావలేక బతకలేక ఉండం. ఇంకా ఈ బతికే కంటే కూడా చావడం మేలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ కొన్ని చోట కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి అధికారుల దృష్టికి కూడా తీసిపోతున్నాం. మళ్ళీ అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలి. మళ్ళీ చెప్తున్నాం కదా సార్, బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే బస్సులో ఉచితం పెట్టండి. అలాగే వికలాంగులకి ఉచితంగా బస్సు పెట్టండి, వృద్ధులకు ఉచితంగా పెట్టండి. అలాగే ఆటోలు, ట్యాక్సీలు ప్రభుత్వంలో విలీనం చేసుకొని మాకు నెలకింత 30,000 ఇస్తారా, 40,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, మీ ఇష్టం. ఆటోలు తీసుకొని నెలకు 30,000 ఇవ్వండి, కార్లు తీసుకొని నెలకు 50,000 ఇవ్వండి. ఈఎంఐలు మేమే కట్టుకుంటాం సార్, మా కుటుంబాన్ని మేమే పోషించుకుంటాం. చూడండి, కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో అటెండర్లకి, సీనియర్ అటెండర్లకి 50,000 దాకా జీతం వస్తుంది. అంతే ఇవ్వండి, ఎక్కువ వద్దు. వాళ్ళని దూషించాలని కాదు, వాళ్ళని తప్పు పట్టాలని కాదు. సగటు ఉద్యోగస్తుడికి మీరు 50,000 ఇస్తున్నారు కదా, మేము కూడా డ్రైవర్లకు కూడా మాకు కూడా 50,000 ఇవ్వాలనేది మా ఒక ఉద్దేశం. ఎందుకంటే ఒక కుటుంబం బతకాలంటే మినిమం 30-40,000 లేనిది కుటుంబంని పోషించుకోలేం, కిరాయిలు కట్టుకోలేం. ఈరోజు పెరిగిన ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం, స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కటి పిరం అయిపోతుంది సార్. కనుక మా గురించి ఆలోచించి మా డ్రైవర్లకు న్యాయం చేయాలని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలకు మరీ కోరుకుంటున్నాను. మీరు అనుకుంటే చిటికలు అయిపోతుంది సార్, అనుకోండి. ఒక్కసారి డ్రైవర్ గురించి అనుకోండి సార్. నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.